ప్రతిపక్షాల పార్టీల గాడిలో ప్రజలు పడవద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. రైతు పండగ చూసి కేటీఆర్ హరీష్ రావులకు నిద్ర పట్టట్లేదన్నారు. 10 ఏళ్లలో గొప్ప పాలన చేస్తే 10 లక్షల కోట్లు అప్పు ఎందుకైందని ప్రశ్నించారు. నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ పాలన దేశానికి రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్నారు. నిన్న ఆ వేదిక పైన చెప్పిన మళ్ళోసారి చెప్తా ఉన్నా, నిజంగానే గొప్ప పరిపాలన అయితే, పట్టుదలతో పనిచేసిన పని అయితే, మరి ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకయింది? 8 లక్షల కోట్ల అప్పు, నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తూ ఉంది. అయినా కూడా 40,000 కోట్ల బకాయి పెట్టిపోయాను మళ్ళీ పాత బిల్లులు. మరి నిజంగానే కనుక ఇంత అప్పు చేయకపోయి ఉంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇదే గనక ఈ స్థాయిలో లేకపోయి ఉంటే 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే మరి రాష్ట్ర అప్పు మొత్తం కేవలం 60,000 కోట్లు ఉండింది. ఇలా జరగకపోయి ఉంటే నెలకు 6,000 కోట్లు అంటే రైతు బంధు ఇవ్వాలంటే 7,000 కోట్లే. మీరు ఇంత అప్పు చేసి పెట్టకపోయి ఉంటే నెలకోసారి ఇవ్వచ్చు. ఇలా రైతు బంధు అయిపోయేది, తర్వాత అట్లాగే నిరుద్యోగ భృతి అయిపోయేది, అన్ని ఉద్యోగాలు ఫిలప్ అయిపోయేది, ఉపాధి అవకాశాలు వచ్చేది, చాలా జరిగేది. అంటే దీని మొత్తానికి కారణం వీళ్ళే. ఇంత చేసి కూడా చివరికి మళ్ళీ ఇన్ని అప్పులు చేసి కూడా మళ్ళీ రైతు బంధు ఇవ్వడానికి అక్షయ పాత్ర లాంటి రింగ్ రోడ్డు అమ్మేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి పాలమూరు రంగారెడ్డి కూడా ఆనాడు కేసీఆర్ నేను కుర్చేసుకొని కట్టిస్తా, 2 సంవత్సరాలు పూర్తి చేస్తా అని మాట్లాడాడు. కానీ 10 సంవత్సరాలైనా ఒక్క చుక్క కూడా, ఒక్క ఎకరాన్ని కూడా నీళ్లు తడిపిన పాపాన పోలే. దానికి ఇంకా 40-50 వేల కోట్లు ఖర్చు పెడితే తప్ప, ఎందుకంటే ఇప్పటిదాకా పనులు పూర్తయింది కేవలం 25-30%. కాబట్టి ఆ పాలమూరు ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్తో పాటుగా జిల్లాలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, అట్లాగే చదువుకు సంబంధించి కూడా 100% లిటరసీ, అంటే 100%